గడిచిన 10 ఎలక్షన్స్లో ఇక్కడి నుంచే కొత్తపేటలో పుట్టాను, కొత్తపేటలోనే పోటీ చేస్తున్నానని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తున్నా. దొంగ పనులు చేసినటువంటి నువ్వు, కేవలం 2 ఎకరాలు ఉన్నటువంటి నువ్వు ఇవాళ 1000 కోట్లకు అధిపతాయి నువ్వు పుట్టిన చంద్రగిరిని వదిలిపెట్టి కుప్పం పారిపోయినటువంటి నువ్వు నా గురించి మాట్లాడతావా అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో సంక్షేమ సారథిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటువంటి శక్తి లేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నీ కళ్ళకు వస్తున్నాడు ఆయన. కాబట్టి ఓటమి భయంతో ఇవాళ ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ఇంకొక మాట మాట్లాడావు, మన అణగారిన వర్గాలకి బీసీలకి నేను బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాను, నీ మాట నిలబెట్టుకుంటానని చెప్పావు. కరుడు కట్టినటువంటి బీసీ వ్యతిరేకి నారా చంద్రబాబు నాయుడు గారి చేత కూడా ఇవాళ కోనసీమలో మొట్టమొదట మరి మాదిగ కమ్యూనిటీకి ఎమ్మెల్సీ ఇచ్చి నా కరుడు కట్టినటువంటి బీసీ వ్యతిరేకి ఎస్టీ వ్యతిరేకి ఎస్సీ వ్యతిరేకి అయినటువంటి చంద్రబాబు నాయుడు చేత కూడా ఇవాళ ఎమ్మెల్సీ ఇప్పిస్తానని మాట్లాడించినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే వాటితోనే సరిపెట్టకుండా ఇక్కడ గంజాయనో ఇక్కడ కిరాణా షాపులు రావులపాలెం సెంటర్ అంటే అందరూ కూడా మరి చాలా చక్కగా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు. కానీ ఈ దొంగ పానీయాలను పెట్టున్న అలవాటు వారికి లేదు. కిరాణా షాపులు మరి చేసుకుంటున్నటువంటి వైశ్య సోదరులు ఇంకా ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని కించపరుస్తూ మీరు మాట్లాడిన మాటలు వారందరూ గంజాయి అమ్ముతున్నారని, అందులో మేమున్నామని ఈ రకమైన తప్పుడు మాటలు మాట్లాడడం ప్రజలు నిన్ను క్షమించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఏదైతే మీరు ఆఖరిగా మాట్లాడుతున్న మాటలు, కొత్తపేట నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఎప్పుడు కూడా నువ్వు ఇచ్చినటువంటి దాఖలు లేవు. ఎప్పుడు తినేయడమే తప్ప ఇచ్చినటువంటి నాయకుడు నువ్వు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 17,000 ఇళ్ల స్థలాలు ఈ నియోజకవర్గంలో ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎకరం రేట్ ఎంత ఉందో నువ్వు చెప్తున్నావు 20 లక్షలు ఉంటుందని. 20 లక్షల రూపాయలు ఇక్కడ భూమి లేదనేటువంటి కోట్ల రూపాయలు ఉందన్న సంగతి ఇక్కడ ప్రజానీకం రైతులు అందరికీ తెలుసు. నీకేమైనా దమ్ము సత్తా ఉంటే కొత్తపేట నియోజకవర్గంలో నీకు 25 లక్షలు ఇస్తాం, నువ్వు ఏమన్నా పట్టుకొచ్చి నువ్వు ఇస్తే తప్పనిసరిగా దాన్ని కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజానీకానికి పంచేటువంటి కార్యక్రమం చేస్తాడు. అలాగే మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో అక్కడ రాష్ట్ర స్థాయిలో నువ్వు స్కిల్ స్కామ్ చేసి మరి తీసుకెళ్లి శంకరగిరి మాన్యాలు పెట్టి నువ్వు జైల్లో కూర్చున్నటువంటి నువ్వు పెద్ద దొంగ గజి దొంగవి. ఇవాళ మా మీద ఎట్లా మాట్లాడతావు? నీ పక్కన మళ్ళీ జేబులు కొట్టేసి దొంగ బండారు సత్యానందరావు జంపా ట్రస్ట్ భూములు దోచేసి, దాతనిచ్చిన భూమి కూడా దోచేసి ఇవాళ అడ్డంగా దొరికిపోయి ఇక్కడ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులు ఏదైతే షిఫ్ట్ ఆపరేటర్ల పేరుతో మరి లంచాలు తీసుకున్నటువంటి నువ్వు బండారు సత్యేంద్రరావు గారు ఈవేళ నా మీద మరి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. నీకేమైనా సత్తా ఉంటే ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ బండారు సత్యేంద్రరావు కానీ నేను చేసే విమర్శల్లో మరి మీరు చేసే విమర్శలు ఎక్కడన్నా మీరు నిరూపిస్తే నేను పోటీ చేయడం మానేస్తా. మీ ఇద్దరు కూడా ఈ గజ దొంగలు జంపా ట్రస్ట్ భూములు నువ్వు అన్యగ్రంథం చేయలేదని మీరు నిరూపించుకునే శక్తి ఉందా? మీరు పోటీ చేయడం మానేస్తారని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. గుమ్మడికాయ దొంగ అంటే భుజాంతో కొన్న చందంగా ఈ రోజున ఏదైతే ఇక్కడ అన్ని కూడా అక్రమాలు చేసి కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి లేకుండా 3 సార్లు చేసి నా తండ్రి కట్టినటువంటి ఏదైతే మార్కెట్ యార్డు కూడా ఎవరికో పుట్టిన పిల్ల పేరెట్టుకోవడానికి మీకు సిగ్గు లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. రైతులను అడిగితే చెబుతారు ఈరోజు రావులపాలెం మార్కెట్ యార్డు ఎవరి యొక్క కష్టం వల్ల వచ్చిందో అక్కడ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించండి మీ నాన్నగారు వాళ్ళు అడుగుతుంటే అది కూడా నేనే కట్టానని చెప్పుకోవడానికి సిగ్గుపడట్లేదు ఈ నాయకులు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. అలాగే బీసీలు ఎస్సీలు ఎస్టీల మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాం. ఎన్నికల వరకు ముందుంది. జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోతున్న బస్సు యాత్రలో ఈ యొక్క ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో 200 సీట్లు 170 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఉంటే 25 సీట్లు ఎంపీ సీట్లు ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 100 సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చి దమ్మున నాయకుల సింహంలో రేపు మళ్ళీ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అడుగుపెట్టబోతూ ఉన్నాడు. నువ్వు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా దాటి వెళ్ళే లోపు బీసీలకి నీ పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారికి కూడా ఏమి న్యాయం చేసావో చెప్పి కోనసీమ నుంచి కదలాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 200 సీట్లలో 100 సీట్లు ఇచ్చి మేము నిలబడితే నువ్వు కేవలం ఓటు బ్యాంక్గా బీసీ సోదరులు వాడుకుంటున్నా. నువ్వు ఈ రోజున ఏ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేస్తామని చెప్పి అడుగుతున్నా. ఆ రోజు కాపులు మరి వారు ఉద్యమాలు చేస్తే వారి మీద మా పార్టీలో ఉన్నట్టు వారు ముద్రగడ పద్మనాభ గారు ఉద్యమం చేస్తే మా పార్టీలో ఉన్న కాపుల మీద కేసులు పెట్టావు. అలాగే మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు దొంగ లోన్లు తెచ్చుకుని తినేశారు. ఆ పక్కనే ఉన్నారు బండారు సత్యేంద్రరావు గారు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కాపులు మహిళలందరికీ కూడా మరి ఏదైతే కాపు నేస్తున్న డబ్బు అత్యధికమైన డబ్బు కొత్తపేట నియోజకవర్గంలో ఇచ్చిన మాట వాస్తవం కాదో రేపు నోట్లకు 5 ఏళ్ళు వెళ్ళినటువంటి కాపు సోదరిమణులు రేపు ఎన్నికల్లో నిరూపిస్తారని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇప్పటికే
మీరు ఏదైతే ఉన్నటువంటి వృద్ధులు అలాగే మహిళలు ఉన్నటువంటి ఎవరైతే మరి నిరుద్యోగులు ఉన్నారో వారిని మీరు పెడుతున్న క్షోభకి రేపు మార్చి ఏదైతే మరి మే 13 ఉందో ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి తప్పనిసరిగా ఓడించి తీరుతారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలా. మీరు చెప్పిన విమర్శలకి మీరు నిరూపిస్తే నేను పోటీ చేయడం మానేస్తా. జంపా ట్రస్ట్ భూములు నేను అమ్ముకున్న మాట వాస్తవం కదా, ట్రస్ట్ ఉందా లేదా అనేటువంటిది నిరూపిస్తే ఇవాళ ఇల్లు దూరాడు బండారు సత్యేంద్రరావు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆఖరిగా వాలంటీర్ వ్యవస్థ ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ప్రజలకు చేరే విధంగా చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తాం. మీరు ఈ రాష్ట్రాన్ని జన్మభూమి కమిటీల పేరుతో దోచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచి పేరు ప్రఖ్యాతులు వచ్చి ఇవాళ ఇంకా ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో వారు కూడా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడానికి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.